ఎలక్షన్ కమిషన్ జనరల్ ఎలక్షన్స్కి ఎప్పుడు అనౌన్స్మెంట్ వచ్చిందో అప్పటి నుంచి ఏలూరు జిల్లాలో స్వీప్ యాక్టివిటీ మీద చాలా ఫోకస్ పెట్టడం జరిగింది. ఓటర్స్కి పార్టిసిపేషన్ ఇన్ ఎలక్టరల్ ప్రాసెస్లో ఇంప్రూవ్ చేయడానికి, వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చాలా యాక్టివిటీస్ చేశాము. దాదాపు 2000 ఈవెంట్స్ అన్నది ఏలూరు జిల్లా మొత్తం కూడా చేయడం జరిగింది. ఈ స్ట్రీట్ ప్లే, స్నూకర్ ప్లే ఇది ఉన్నాయో ఈ కళాజాత టీమ్స్తో ప్రతి మండల్లో కూడా ఈవెంట్స్ కండక్ట్ చేశాము, ర్యాలీస్ కండక్ట్ చేశాము. యంగ్ ఓటర్స్ ఎవరున్నారో వాళ్ళని మోటివేట్ చేయడానికి కాలేజెస్లో మీటింగ్ కండక్ట్ చేశాము. ఎలక్టోరల్ లిటరసీ క్లబ్స్ క్రియేట్ చేసి మోటివేట్ చేయడం జరిగింది. ఒక 6 అడుగులకి ఈవీఎం డెమో మోడల్ తయారు చేసి ఇవ్వడం జరిగింది. మరియు చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ కూడా రిలీజ్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అన్ని యాక్టివిటీస్ చేశాము. ఈరోజు 48 అవర్స్ టు ఎలక్షన్ అంటే సైలెన్స్ పీరియడ్ ఇవాళ 6 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ విషయంని ప్రజలకి గుర్తు చేసి ఈ సైలెన్స్ పీరియడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళు ఆలోచించడానికి అవకాశం ఇస్తున్నాము. సరి అయిన వాళ్ళని ఎన్నుకోవడానికి వాళ్ళకి అవకాశం ఈ సైలెన్స్ పీరియడ్ అనేది. ఆ విషయంని వాళ్ళకి తెలియజేయడం మాత్రం కాకుండా ఓటు వేయడానికి మీరు నిర్భయంగా వచ్చి ఓటు వేయవచ్చు, దానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పి ప్రజలకు తెలియజేయడం, మరియు ప్రతి ఒక్కరూ యంగ్ ఓటర్ నుంచి ఏజ్డ్ ఓటర్ దాకా అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలన్నది వాళ్ళకి గుర్తించడానికి ఈరోజు స్వీప్ యాక్టివిటీ ఇక్కడ చేయడం జరిగింది. ఒక ఇన్విటేషన్ కార్డు టైప్లో దీన్ని డిజైన్ చేశాము. ఆ ఇన్విటేషన్ అంటే పెళ్ళికి ఇన్విటేషన్, అలాగే ఈరోజు ఎలక్షన్ డే ఇన్విటేషన్ని పెట్టినట్లు పెట్టి అక్కడ డిన్నర్ అనేది ఫ్రూట్స్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పి ఒక ఇన్నోవేటివ్గా ఒక డిజైన్ తయారు చేసి ప్లస్ లైటింగ్ ల్యాంప్తో ఈరోజు చాలామంది పార్టిసిపేట్ చేశారు. సక్సెస్ఫుల్గా ఈరోజు ఈ స్వీప్ యాక్టివిటీ అనేది ఇక్కడ జరిగింది. థ్యాంక్ యూ.